హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లవి టీవీ. మహేష్ బాబు రాజమౌళి సినిమా టైటిల్ నిన్న అనౌన్స్ చేశారు. వారణాసి అనే టైటిల్. అందరూ అనుకున్నట్లుగానే వారణాసి అనే టైటిల్. గరుడ అని లేదా రుద్ర అని సంచారి అని చాలా పేర్లు సోషల్ మీడియాలో వినిపించాయి. ఫీలర్స్ వచ్చాయి, ఈ టైటిల్ ఉండొచ్చు అని. సంచారి అనే సాంగ్ శృతి హాసన్ పాడింది. ఆ సాంగ్ రాగానే సంచారి అనే ఉండొచ్చు. గ్లోబ్ ట్రోటర్ అని పెట్టారు కాబట్టి ప్రపంచాన్ని చుట్టేసే యాత్రికుడు లేదా సాహస యాత్రికుడు అనే టైటిల్ అట్లా చాలా రకాలుగా వినిపించాయి. కానీ ఎక్కువ మంది వారణాసి అని చెప్పారు. టైటిల్ ఫీలర్స్ కూడా అవే వచ్చాయి. వారణాసి అనే టైటిలే ఉంటుంది అనుకున్నట్టుగానే నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ ఫిల్మ్ సిటీలో జరిగింది. చాలా గ్రాండ్గా మహేష్ బాబు ఎంట్రీ కూడా అదుడు అనిపించేలాగా మహేష్ బాబు ఎంట్రీ వృషభంపై త్రిశూలం చేతిలో పెట్టుకొని మహేష్ బాబు క్యారెక్టర్ని కూడా రివీల్ చేశారు. రుద్రాగా ఈ సినిమాలో కనిపించబోతున్నాడు మహేష్ బాబు. అదేవిధంగా సినిమాకు వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. వారణాసి అనే టైటిల్ అందరూ అనుకున్నట్టుగానే వారణాసి అనే టైటిల్. మహేష్ బాబును మాత్రం చాలా డిఫరెంట్గా చూపించారు ఎంట్రీ సీన్ రాజమౌళి వేదికపై. ఎందుకంటే ఆ ఈవెంట్ మొత్తంగా మహేష్ బాబు కోసమే చేసినట్టుగా ఉంది. ఈవెంట్ కూడా సెటప్ కానీ ఆ స్క్రీన్లు కానీ అన్నీ ఆ టైటిల్ గ్లిమ్స్ ప్లస్ మహేష్ బాబు ఈవెంట్. ఎందుకంటే రాజమౌళి చెప్పాడు టైటిల్ గ్లిమ్స్ దగ్గర కొంత నిరాశ చెందాడు. ఎందుకంటే శనివారం తెల్లవారుజాము 2 గంటలకు మేము ఏదో టెస్ట్ చేద్దామని వీడియోస్ ఇస్తే దాన్ని ముందే సోషల్ మీడియాలో పెట్టేశారు. మేము ఇంకా ఎలాంటి రిస్క్ చేస్తాం ఇలాంటివి అని చెప్పి. అంటే ఇక ఇప్పుడు మహేష్ బాబు ఎంట్రీ సీన్ అయినా బాగా రావాలని చెప్పి కూడా కొంత అసహనం వ్యక్తం చేశాడు రాజమౌళి. కానీ టైటిల్ మహేష్ బాబు ఎంట్రీ సీన్ అదిరిపోయింది. వృషభంపై చేతులు త్రిశూలం పట్టుకొని అంటే ఏదైతే గ్లిమ్స్లో చూపించారో దాన్నే రియల్గా చేసే ప్రయత్నం చేశారు. అది కూడా చాలా బాగా వచ్చింది. మొత్తంగా అయితే వారణాసి అనే టైటిల్ మహేష్ బాబు క్యారెక్టర్, రుద్ర అనే క్యారెక్టర్లో మహేష్ బాబు రెండు ఇప్పుడు విపరీతంగా సోషల్ మీడియా ట్రెండ్ అవుతున్నాయి ఫోటోలు. అయితే ఈ సినిమాకి సంబంధించి మేజర్ పాయింట్ ఏంటంటే రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు. ఇదే రాజమౌళి స్పీచ్లోనూ ఇదే, మహేష్ బాబు స్పీచ్లో కూడా ఇదే. మహేష్ బాబు రాముడి గెటప్లో ఫస్ట్ మహేష్ బాబుని చూడగానే నేను వాల్పేపర్గా పెట్టుకున్నాను. కానీ మళ్ళీ ఇది ఎక్కడ వైరల్ అవుతుందో, ఎక్కడ మళ్ళీ కాపీ అయిపోతుందో వేరే దగ్గరికి అని చెప్పి తీసేశానని రాజమౌళి చెప్పాడు. నాకు ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇండస్ట్రీకి వచ్చాక కృష్ణ గారి అభిమానయ్యాను. అంటే ఆయన చేసిన సినిమాలు కానీ ఆయన పరిచయం చేసిన టెక్నికల్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో వాటిని కానీ 70mm సినిమా అయిన సింహాసనం కానీ సినిమా స్కోప్, మొదటి సినిమా స్కోప్ అల్లూరి సీతారామ అంటే టెక్నికల్గా కృష్ణ గారు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఆస్పెక్ట్స్ పరంగా నాకు కృష్ణ గారు అంటే చాలా అభిమానం. అలాంటి కృష్ణ గారి వారసుడితోటి ఇలాంటి సినిమా తీయడం అనేది చాలా గర్వకారణం అని రాజమౌళి చెప్పాడు. అది మహేష్ బాబు స్పీచ్లోనూ అదే ఉంది. నాన్నగారు ఎప్పుడు పౌరాణిక సినిమాల్లో నువ్వు బాగుంటావురా అని చెప్పేవాడు, కానీ నేను ఎప్పుడూ పట్టించుకోలేదు ఆయన ఉన్నప్పుడు. కానీ ఇందులో పాత్ర చేశాను, పౌరాణిక పాత్ర. ఇప్పుడు నాన్నగారు చూస్తుంటారు, ఆయన కోసమే ఈ పాత్ర చేశాను, ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా, నా కెరీర్లోనే ఇది బెస్ట్ మూవీ అని మహేష్ బాబు చెప్పేశాడు ఆల్రెడీ. కాబట్టి రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనేది అఫీషియల్గా నిన్న వచ్చేసింది ఆల్రెడీ. కానీ రాముడిగా మహేష్ బాబు లుక్ చూస్తే కూడా చాలా బాగా వచ్చింది. మీకు గూస్ బంప్స్ అని రాజమౌళి చెప్పాడు, విజేంద్ర ప్రసాద్ కూడా చెప్పాడు. 30 నిమిషాలు మహేష్ బాబు యాక్షన్ ఎపిసోడ్ కానీ పౌరాణిక గెటప్ అంటే రాముడి గెటప్లో చూస్తే చూడలేము, వాళ్ళ కళ్ళు తిప్పుకోలేనంతగా ఉంటుంది. గూస్ బంప్స్ అని చెప్పి కూడా రాజమౌళి ఫాదర్ ఎవరైతే విజేంద్ర ప్రసాద్ ఆయన చెప్పారు. ఇది రామాయణానికి సంబంధించి ఒక 30 మినిట్స్ ఎపిసోడ్ ఉంటుంది అనేది కూడా రివీల్ అయింది. అయితే రాజమౌళి నిన్న చెప్పింది ఏంటంటే ప్రతి సినిమాకు ప్రెస్ మీట్ పెట్టి స్టోరీ చెప్పడమో లేదంటే ఏముంటుందో చెప్పడమో చేస్తాను, కానీ ఈ సినిమాకి అలాంటివి ఏమీ చేయలేదు. గ్లిమ్స్తోనే అర్థమయ్యేలా చేద్దాం అనుకున్నాను. గ్లిమ్స్ చూద్దాం ఒకసారి. గ్లిమ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫస్ట్ ఎక్కడికో వారణాసి ఒక 500 సంవత్సరాల క్రితం అంటే క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల క్రితం వెళ్ళి మళ్ళీ తర్వాత అంటార్కిటికాకి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి ఒక ఉగ్రబట్టి అనే కేవ్ అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ ఇది అంటార్కిటికా రోజ్ ఐస్ షెల్ఫ్, ఆఫ్రికా అంబోసిలి వైల్డర్నెస్ అంటే ఫారెస్ట్ ఏరియా, ఉగ్రబట్టి కేవ్, వనాంచల్. ఆ తర్వాత త్రేతాయుగం 7200 సంవత్సరాల క్రితం త్రేతాయుగంలోకి వెళ్ళి మళ్ళీ వారణాసి మణికర్ణికా ఘాట్. అంటే ఏదో ఒక ఉల్కలమో లేదంటే ఏదో ఒకటి భూమిని రాబోతుంది, దాన్ని కాపాడేందుకు. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కుంభ అని రివీల్ అయింది ఆల్రెడీ. పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కుంభగా రివీల్ అయింది. మహేష్ బాబు రుద్ర, ఇది నిన్న వచ్చిన ఫస్ట్ లుక్ మహేష్ బాబుది రుద్రాగా నిన్న గ్లిమ్స్లో. అయితే పృథ్వీరాజ్ సుకుమారన్ వీల్ చైర్లో కనిపిస్తున్నాడు. ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్యారెక్టర్ ఏదో ప్రపంచాన్ని ఆధీనంలోకి తీసుకునే ఒక వ్యక్తిగా, అంటే ఒక సైంటిస్ట్ కానీ లేకపోతే ఏదైనా ఒక నెగిటివ్ రోల్ తెలిసిపోతుంది పృథ్వీరాజ్ సుకుమారన్. దాని నుంచి ప్రపంచానికి రాబోయే ముప్పు నుంచి కాపాడే క్యారెక్టర్గా మహేష్ బాబు కనిపించబోతున్నాడని వాళ్ళిద్దరిని చూస్తే గ్లిమ్స్ చూసినా కానీ తెలిసిపోతుంది. గ్లిమ్స్లో ఎక్కడ పృథ్వీరాజ్ సుకుమారన్ని చూపించలేదు, కానీ చాలా చోట్ల కనబడబోతుంది గ్లిమ్స్లో చూస్తే. డీటెయిల్గా చూస్తే పృథ్వీరాజ్ సుకుమారన్ ఇది నిన్న త్రేతాయుగం అంటే బ్యాక్ డ్రాప్లోకి తీసుకెళ్లే ముందు వీడియోలో హనుమంతుడి భారీ కాయని చూపించి తర్వాత తోకను చూపిస్తూ అలా స్లో మోషన్లో వీడియో వెళ్తూ ఉంటుంది. ఇక్కడ చిన్నగా వెనక ఈ వీల్ చైర్ ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. వీల్ చైర్ ముందర మహేష్ బాబు గుర్ర రథం లాంటిది ఉంటుంది. ఇక్కడ నుంచి స్లో మోషన్లో తీసుకెళ్తూ వీడియో వెంటనే ఈ వీడియోకి వస్తాడు. అంటే వానర సైన్యం వీడియో దగ్గరికి వచ్చి ఇక్కడ కనబడిపోతుంది మనకు రాముడి గెటప్లో మహేష్ బాబు.
ఇది పక్కాగా తెలిసిపోతుంది రాముడి గెటప్‌లో మహేష్ బాబు. సోషల్ మీడియాలో కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఈ ఫోటో. ఇక్కడ అంటే రామాయణంలో చివరి రామరావణ యుద్ధానికి సంబంధించిన ఎపిసోడ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. అందుకే రాజమౌళి చెప్పాడు రాముడిగా మహేష్ పరాక్రమం, ఆవేశం, సహనం అంటే ఏది చూసినా మహేష్‌ను రాముడి అవతారంలో మహేష్ చేసిన యాక్షన్ చూస్తే ఫిదా అయిపోవాల్సిందే. ఇక అంటే ఒక రామారావు తర్వాత శోభన్ బాబు తర్వాత రాముడిగా మనం ఎవరిని సీనియర్ ఎన్టీఆర్‌ని తప్ప ఎవరు ఊహించుకోలేనన్ని సినిమాలు చేశాడు సీనియర్ ఎన్టీఆర్. ఈ దేశం మొత్తంలో ఇండియన్ సినిమా హిస్టరీలోనే రాముడు అంటే సీనియర్ ఎన్టీఆర్. బాలీవుడ్ ఏదైనా కానీ రాముడు అంటే సీనియర్ ఎన్టీఆర్. ఇక సీనియర్ ఎన్టీఆర్‌ని మించి నందమూరి తారక రామారావుని మించి రాముడిగా ఎవరిని ఊహించుకోలేదు. ఆ తర్వాత శోభన్ బాబు చేశాడు, 2-3 సినిమాల్లో మెప్పించాడు. కానీ కృష్ణ చేయబోయాడు కృష్ణుడిగా చేయబోయాడు. తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించబోయాడు కానీ కృష్ణ అంతగా ఆకట్టుకోలేకపోయాడు. పౌరాణిక సినిమాల్లో ఆ క్యారెక్టర్లు కృష్ణ ఆకట్టుకోలేకపోయాడు. కానీ శోభన్ బాబు సంపూర్ణ రామాయణం సినిమాతోటి రాముడిగా జనాలను ఆదరణ పొందాడు. సీనియర్ ఎన్టీఆర్‌గా చాలా సినిమాల్లో రాముడిగా ఆయన, దుర్యోధనుడిగా అయినా ఇట్లా చాలా సినిమాల్లో కృష్ణుడిగా అయినా కానీ సీనియర్ ఎన్టీఆర్. కానీ మొదటిసారిగా ఒక రాముడిగా మహేష్ బాబు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మళ్ళీ అంతటి జనాదరణ పొందుతాడని చెప్పి రాజమౌళి నమ్మాడు. అదే మాటని నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో కూడా చెప్పాడు. రాముడిగా మీరు మహేష్ను చూస్తే ఫిదా అయిపోతారు. ఇక గూస్ బంప్స్ పక్క ఆ 30 నిమిషాల యాక్షన్ సీన్స్ ఏవైతే ఉంటాయి అవి ఊహకు అందవు. ఎలా ఉంటుంది మహేష్ కూడా అదే చెప్పాడు. ఇది కేవలం చిన్న గ్లిమ్స్ మాత్రమే, మున్ముందు ఎలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను. ఇక్కడ తెలిసిపోతుంది మహేష్ బాబు క్యారెక్టర్ రాముడిగా ఉంది ఇందులో. అంటే ఎలా తీసుకెళ్తారు స్టోరీని అంటే కొన్ని యుగాల నుంచి తీసుకెళ్తాయి. సినిమా గ్లిమ్స్ అన్న తర్వాత లాస్ట్ గ్లోబ్ ట్రోటర్ కింద టైం ట్రోటర్ అని ఒకటి పడింది. అంటే మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్తో నడుస్తుంది. ఖచ్చితంగా టైం ట్రావెల్ కాన్సెప్ట్తో నడుస్తుంది కాబట్టి అన్ని లోకాలు చూపించాడు. ఇప్పుడు ఉగ్రబట్టి అని చెప్పిన దాని దగ్గర కూడా ఇక్కడ కూడా మహేష్ బాబు కనిపిస్తున్నాడు మనకి. ఈ ఇమేజ్ గ్లిమ్స్లో కనిపిస్తుంది. ఇక్కడ ఉగ్రబట్టి క్లేవ్ అని చెప్పి ఒకటి కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆఫ్రికా వైల్డ్నెస్ ఫారెస్ట్ ఏరియాలో ఇది ఉగ్రబట్టికి ఇక్కడ ప్రియాంక చోప్రా, ఇక్కడ మహేష్ బాబు. అంటే చాలా ఉగ్రబట్టి క్లేవ్ అని చెప్పి వననాంచల్ అని చెప్పి అంటే చాలా లోకాలను చూపించబోతున్నాడు. అంటే టైం ట్రావెల్ అంటేనే వారణాసిని మొదల్లో చూపించాడు, మళ్ళీ 2027లో చూపించాడు. అంటే 500 ఏళ్ల కిందట లేదా 5000 ఏళ్ల కిందట వారణాసిని చూపించి మళ్ళీ 2027లో వారణాసి మీద ఏదో ఆస్ట్రోనాయిడ్ ఒకటి దాడి పడబోతోంది. సృష్టి వినాశనానికి సంబంధించి ఏదో జరగబోతుంది. దాని నుంచి ఆ ముప్పును ఎదుర్కొనేందుకు, ఆ ముప్పు నుంచి రక్షించడానికే మహేష్ బాబు క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది మనకి. ఇది మొత్తంగా మహేష్ బాబు రాముడి క్యారెక్టర్గా వానర సైన్యం అంటే ఒక హనుమంతుడి తోక మించి విజువల్స్ తీసుకెళ్తూ ఆ తోక మీద చూస్తారుగా మళ్ళీ పృథ్వీరాజ్ సుకుమార్ అని మహేష్ బాబు చాలా జూమ్ చేస్తే అందులో గ్లిమ్స్లో కనపడిపోతుంది. అంటే అక్కడ నుంచి మళ్ళీ వెంటనే త్రేతాయుగం 2700 సంవత్సరాలకు పూర్వం అక్కడికి తీసుకెళ్ళి ఒక వానర సైన్యం మీదుగా రాముడి క్యారెక్టర్లో మహేష్ బాబును చాలా చిన్నగా అంటే కనిపించినట్టుగా చూపించింది. అంటే ఇక్కడ జూమ్ చేసి లేదంటే బాగా డీటెయిల్డ్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో తెలిసిపోతుంది. ఇది రామరావణ యుద్ధం లంకానగరం అని చెప్పి చూపిస్తాడు. లంకానగరం అని చూపించాడంటే రామరావణ యుద్ధం అని అర్థం. త్రేతాయుగంలోకి తీసుకెళ్ళంటే రాజమౌళి ఏదో చెప్పబోతున్నాడు కొత్తగా. మహాభారతం రామాయణం అంటే చాలా ఇష్టం అని చెప్పాడు కానీ ఇందులోంచే రామాయణాన్ని ఆల్రెడీ టచ్ చేశాడు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ రణబీర్ కపూర్, సాయి పల్లవి హీరోయిన్లుగా, రాముడు సీతగా, నితీష్ తివారీ బాలీవుడ్లో పెద్ద ప్రాజెక్ట్ తీస్తున్నాడు రామాయణ్. అది 2 పార్ట్లు, దాదాపు 1000 కోట్లకు పైగా బడ్జెట్. అది కూడా 2 పార్ట్లు, ఒకటి నెక్స్ట్ ఇయర్ దీపావళి, ఆ తర్వాత దీపావళి 2027 దీపావళికి అట్లా 2 పార్ట్లుగా రిలీజ్ కాబోతుంది. అయితే మహేష్ బాబుకి సంబంధించి ఇంకొక మంచి అప్డేట్ కూడా ఒకటి ఫీలర్ కూడా వస్తుంది. ఏంటంటే ఆ రామాయణ్ ఏదైతే బాలీవుడ్లో తీయబోయే రామాయణంలో రాముడి క్యారెక్టర్కు ఫస్ట్ మహేష్ బాబుని అప్రోచ్ అయ్యారని కూడా చిన్న ఫీలర్ వస్తుంది. అయితే ఆల్రెడీ మహేష్ బాబు రాజమౌళి సినిమాలో కమిట్ అయ్యాడు, రాముడి క్యారెక్టర్ కమిట్ అయ్యాడు కాబట్టి ఈ కారణంగానే ఆ ప్రాజెక్ట్ను వదులుకున్నాడు అనేది కూడా ఒకటి టాక్ వినిపిస్తుంది. అంటే ఇందులో ఆల్రెడీ రాముడిగా కనిపించబోతున్నాడు మహేష్ బాబు వారణాసి సినిమాలో రాముడి క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు కాబట్టి నితీష్ తివారీ తీయబోయే భారీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో రామాయణ అందులో వదులుకున్నాడు. అంటే మొదట రాముడి క్యారెక్టర్ మహేష్ బాబు దగ్గరికే వచ్చింది. నితీష్ తివారీది కూడా విలన్గా హృతిక్ రోషన్ కూడా అప్రోచ్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు యశ్ని తీసుకున్నారు. అక్కడ రాముడిగా రణబీర్ కపూర్, సాయి పల్లవి సీతగా తీసుకున్నారు. మొత్తం భారీ ప్రాజెక్ట్ అది కూడా రెడీ అవుతుంది. కానీ ఇందులో ఆల్రెడీ రాముడిగా రోల్ ప్లే చేస్తున్నాడు. 30 minutes యాక్షన్ ఎపిసోడ్ ఉంటుంది రామరావణ యుద్ధానికి సంబంధించి అంటే వారణాసి సినిమాలో. అందుకనే రాముడి క్యారెక్టర్ ఈ సినిమా కోసం అందులో వదులుకున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. ఓవరాల్గా అయితే చాలా సినిమాలు అంటే బాహుబలి, ఈగ, మగధీర లాంటి ఫిక్షన్ సినిమాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాలు, జానపద సినిమాలు ఇలాంటివన్నీ తీసిన రాజమౌళి ఏకైక లక్ష్యం రామాయణ మహాభారతం తీయడమే. ఇక్కడ నుంచే మొదలైందని చెప్పుకోవాలి రాజమౌళి జర్నీ. వారణాసి అనే సినిమా నుంచే ఆల్రెడీ మైథాలజీ మూవీస్లోకి రాజమౌళి ఎంటర్ అయ్యాడని చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తిగా
పూర్తిగా కాకపోయినా ఈ టైం ట్రావెల్ లాంటి సినిమాలు తీసుకొచ్చి దీని నుంచి మరిన్ని పాటలు తీసుకుంటూ వెళ్తాడా, లేదంటే సపరేట్గా మహాభారతం రామాయణాన్ని మళ్ళీ సపరేట్ భాగాలుగా తీస్తాడు దీని నుంచి. ఇప్పుడు ఆల్రెడీ యూనివర్స్ నడుస్తుంది ఒకటి, యూనివర్స్ అంటే యూనివర్స్ లాగా సినిమాటిక్ యూనివర్స్ లాగా తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసి ఇప్పుడు చాలా సినిమాలు అలాగే వస్తున్నాయి. ఇప్పుడు హనుమాన్ అయినా కానీ కేజీఎఫ్ అయినా కానీ ఇప్పుడు చాలా సినిమాలు యూనివర్స్ లాగా వస్తున్నాయి. అంటే ఇక్కడ క్యారెక్టర్ని ఇంకొక యూనివర్స్లోకి తీసుకెళ్ళి చూపించడం అలాంటి సినిమాలు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇలా దీన్ని కూడా యూనివర్స్ లాగా చేస్తాడు. అంటే వారణాసి అనే సినిమాలు రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ అవుతుందా భవిష్యత్తులో, లేదంటే సపరేట్గా రామాయణం మహాభారతం తీస్తాడు. ఆల్రెడీ ఇందులోకి రాముడి క్యారెక్టర్ తోటి మహేష్ బాబుని చూపించబోతున్నాడు కాబట్టి మరి వేరేది ఏదైనా తీస్తాడని. ఈ వారణాసికి సంబంధించి కూడా ఎన్ని పాటలు ఉందని కూడా చెప్పలేదు. అంటే ఒకటే పాటతోటి సినిమా ముగిస్తారు. 2027 సమ్మర్ రిలీజ్ అని చెప్పారు కానీ ఎన్ని పాటలు ఉంటుంది అది కూడా చెప్పలేదు. అంటే ఒకే భాగంలో ఇన్ని లోకాలు చూపించారంటే ఒకే పాటలు ఇవన్నీ సాధ్యం కాదు. కాబట్టి దాదాపుగా ఈ కల్కి సినిమా ఏదైతే ఉందో ప్రభాస్ను లాస్ట్ కర్ణుడిగా చూపించి క్లైమాక్స్లో నెక్స్ట్ కొనసాగింపున్నట్టు సేమ్ కల్కి కాన్సెప్టే అనుకోవచ్చు. కల్కి కూడా సేమ్ అలాగే మైథాలజీ టచ్ ఇస్తూ లాస్ట్కు చివరిలో మహాభారతం నుంచి కర్ణుడి క్యారెక్టర్ని తీసుకుని ప్రభాస్ను చూపించి చివరి 30 నిమిషాలు చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు ఆ సినిమా. తర్వాత మళ్ళీ సీక్వెల్ ఉంది. సేమ్ ఇందులో కూడా లాస్ట్కు మహేష్ బాబును రాముడిగా చూపిస్తూ అక్కడితో ఎండ్ వేసి మళ్ళీ వారణాసి సినిమా 2 అంటే వారణాసి 2గా తీసుకెళ్ళి, లేదా ఇక్కడ నుంచి మళ్ళీ రామాయణ మహాభారతం తీయాలనుకుంటున్నాడు కాబట్టి అందులోంచి లింకప్ అయ్యేలా ఒక రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ ఏర్పాటు చేస్తారని చూడాలి. మొత్తంగా అయితే మహేష్ బాబు ఫ్యాన్స్కు రాజమౌళి ఫుల్ మీల్స్ అందించాడు. చెప్పాడు మార్చిలో విడుదల చేద్దాం అనుకున్నాం కానీ ఈ వీడియో కాలేదు గ్లిమ్స్. నేను ఎప్పుడైనా సినిమా ముందు ప్రెస్ మీట్ పెడతాను, ఆ ప్రెస్ మీట్ నుంచే చాలా విషయాలు చెప్తాను, సినిమా స్టోరీ చెప్తాను. రాజమౌళి సినిమాలు మనకు తెలిసింది, బాహుబలి అయినా RRR అయినా కానీ ముందే స్టోరీ చెప్పేస్తాడు ప్రెస్ మీట్ పెట్టేసి. ఆ తర్వాత ఏం చూపిస్తాడు అనే దానికోసమే చూస్తారు చాలామంది. అంటే విజువల్ ఎఫెక్ట్స్ అయినా, యాక్టింగ్ అయినా, లేకపోతే స్క్రీన్ ప్లే అయినా, గ్రాఫిక్స్ అయినా, లేకపోతే సెట్టింగ్స్ అయినా, వీటి కోసం అంటే ఎలా నడుపుతాడు స్టోరీని అనే దానికోసమే చాలా వాటి కోసమే సినిమా ఆడియన్స్ థియేటర్లకు వెళ్ళి చూస్తారు. అలా అంటే ఈగ సినిమా దగ్గర నుంచి అన్ని స్టోరీలు ముందే చెప్పేశాడు. మగధీర కూడా చెప్పేశాడు ఇది పునర్జన్మల కాన్సెప్ట్ అని. కానీ సినిమా ఎలా తీస్తాడు రాజమౌళి, స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉంటుంది ఇప్పుడు చెప్పాడు. ఐమాక్స్ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుంది. మామూలుగా అయితే సినిమా స్కోప్లో తీసి ఐమాక్స్కు బ్లో అప్ చేస్తాం, కానీ ఈ సినిమా తీయడమే ఐమాక్స్లో తీసాం. అందుకే వైల్డ్ సీన్లు ఎక్కువ కనబడుతుంటాయి. వైడ్ యాంగిల్లో ఉన్న సీన్లు ఎక్కువగా ఉంటాయి షార్ట్లలో కూడా. వైడ్ యాంగిల్ షార్ట్స్, మొత్తం వైడ్ యాంగిల్ షార్ట్స్, ఎక్కడ కూడా చిన్నగా ఉండవు. వైడ్ యాంగిల్ షార్ట్స్ తోటే ఈ వారణాసి సినిమా అంతా కూడా, ఎందుకంటే తీయడమే ఐమాక్స్ ఫార్మాట్లో తీస్తున్నాడు రాజమౌళి. సినిమా స్కోప్లో తీసి ఐమాక్స్కి బ్లో అప్ చేస్తాం. మామూలు ఐమాక్స్ ఫార్మాట్లో తీయడం చాలా కష్టం, కానీ ఇలా ట్రై చేస్తున్నాం ఈ సినిమా కోసం. అంటే ఈ సినిమాకు అందుకే చెప్పాడు కృష్ణ గారి సినిమా ఇండస్ట్రీకి వచ్చారు, కృష్ణ గారు అభిమాని అయ్యాను, అన్ని టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశాడు కృష్ణ గారు అని చెప్పి. అది రాజమౌళి అందుకే ఈ సినిమా కోసం ఇప్పుడు మహేష్ బాబు, కృష్ణ కొడుకు మహేష్ బాబు హీరోగా సినిమా అంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే ఏదైనా కొత్తగా చూపించాలి, టెక్నికల్ పరంగా కానీ, ఫోటోగ్రఫీ పరంగా కానీ, క్యారెక్టరైజేషన్ పరంగా కానీ, స్టోరీ పరంగా కానీ, దేని పరంగా అయినా కానీ అంతా కొత్తగా ఉండాలి. ఇంతకుముందు ఎవరు ట్రై చేయని విధంగా ఉండాలి. అంటే ఇప్పుడు రాజమౌళి సినిమాలు తీసే గ్యాప్లోనే చాలా సినిమాలు వస్తుంటాయి. మిరాయి కానీ, హనుమాన్ కానీ, అంటే చాలా సినిమాలు మైథాలజీ స్టోరీ బేస్ చేసుకొని, లేదంటే సైన్స్ ఫిక్షన్, వీటన్నిటిని దాటుకొని రాజమౌళి వెళ్ళాలి. అంటే 2027 వరకు ఇంకా చాలా సినిమాలు రావచ్చు, ఇలాంటి కాన్సెప్ట్తో సినిమాలు రావచ్చు, లేదా ఇది బేస్ చేసుకొని ఇంకా ఏదైనా చూపించే. కల్కి ఉంది, ఇప్పుడు కల్కి కూడా మహాభారతం నుంచి లీడ్ తీసుకున్న సినిమా. అలాంటి సినిమాలు చాలా రావచ్చు, కానీ వాటన్నిటిని దాటుకొని రాజమౌళి ఇంకా ఏదో చూపించాలి. అందుకే టెక్నికల్ ఆస్పెక్ట్స్ పరంగా కూడా కొత్తవి ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త ఫార్మాట్ ఇంట్రడ్యూస్ చేయడం, కొత్త సౌండ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం. మ్యూజిక్ కూడా కీరవాణి దగ్గర నుంచి కూడా అదే ఎక్స్పెరిమెంట్. మ్యూజిక్ కూడా సంచారి అనే సాంగ్, అంటే అనిరుద్ధ్, తమను, మొన్న సాయి అభయంకర్ డ్యూడ్ సినిమాకి, అంటే వీళ్ళంతా కొత్తగా సాయి అభయంకర్ వస్తున్నాడు, అనిరుద్ధ్, తమను ఆల్రెడీ ఇండస్ట్రీలో దున్నేస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి, కానీ రాజమౌళి మాత్రం కీరవాణి వదలట్లేదు. రాజమౌళి పెట్టుకున్న నమ్మకాన్ని కూడా కీరవాణి వదలడు. అందుకని సంచారి సాంగ్ ఏదైతే కొత్త తరం ఉంది, లేదా తమన్ అనిరుద్ధ్ ఆల్రెడీ ట్రెండ్ నడుస్తుందో వాటన్నిటికి మించి సంచారి సాంగ్ని ఇచ్చాడు. అందుకే కీరవాణి రాజమౌళి కాంబో హిట్ కాంబో. మ్యూజిక్ పరంగా ఈ సినిమా గ్లిమ్స్కి కూడా మ్యూజిక్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు కీరవాణి చెప్పాడు కూడా 2027లో సినిమా రిలీజ్ గృహప్రవేశం ఉంటుందని. ఈ సినిమాకి సంబంధించి మొదటిసారిగా మనం రాముడిగా మహేష్ బాబును చూడబోతున్నాం. రాజమౌళి అంతగా నమ్మాడు. ఫస్ట్ గెటప్ తీసుకొచ్చి రాముడికి ఫస్ట్ రాముడి గెటప్ వేయించి మహేష్ బాబుని తీసుకురాగా నా వాల్పేపర్గా పెట్టుకున్నాను మొబైల్లో అని చెప్పాడంటే అంతలా నమ్మాడు రాముడి గెటప్ను. అంటే మహేష్ బాబుకు సూట్ అవుతుందని. మహేష్ బాబు కృష్ణుడిలా ఉంటాడు, కృష్ణుడు అయితే సరిపోతాడు అనుకున్నాం, కానీ రాముడిలా చూస్తే మహేష్ బాబు పరాక్రమం కానీ, మహేష్ బాబు సహనం, ఓపిక, అంటే ఇవన్నీ కనిపిస్తాయి. రాముడి లక్షణాలు ఏవైతే ఉంటాయో, రాముడికి సంబంధించి లక్షణాలు ఏవైతే ఉంటాయో ఆ లక్షణాలన్నీ మహేష్ బాబులో కనిపిస్తాయి. ఆ గెటప్ చూడగానే అంత పర్ఫెక్ట్గా యాక్టింగ్ ఉంది, అంత పర్ఫెక్ట్గా రాముడికి ఉండాల్సిన లక్షణాలన్నీ అంటే అలా కనబడ్డాయి అని చెప్పి కూడా రాజమౌళి చెప్పాడంటే రాముడిగా మహేష్ బాబు కన్ఫామ్. అంటే సినిమాలో అది వారణాసి ఫస్ట్ పార్ట్లో చూస్తారా, లేదా సెకండ్ పార్ట్ తీస్తారా, ఒకటే పార్ట్లో ఇన్ని చాలా అసాధ్యం. 10 చూసాం క్రిస్టోఫర్ నోలన్,
హాలీవుడ్లో తీసిన మూవీ టెనెంట్ టైం ట్రావెల్ మూవీ అద్భుతమైన సినిమా. అసలు అర్థం కావడానికి 5-6 సార్లు చూసినా కానీ అర్థం కాదు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తాడు. సేమ్ అదే టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఇందులో ఫాలో అయ్యాడు. టెనెంట్ మూవీ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని ఇందులో ఫాలో అయ్యాడు. ముందుకు వెళ్ళడం ఇక్కడ ఒకటేసారి రామాయణంకి సంబంధించి తీసుకొస్తుంటే మళ్ళీ ఇక్కడ హనుమంతుడు తోక మీదుగా ఇక్కడ మళ్ళీ మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమార్ వెనుక వీల్ చైర్ కనబడుతుంది. డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తా. అంటే ఇందులోంచి మళ్ళీ త్రేతాయుగంలోకి వెళ్ళి అంటే ఒకటే పీరియడ్లో టైం ట్రావెల్ అంటే ఒక టైంలో ఇక్కడ ఇంకో టైంలో వేరే దగ్గర అలా చూపిస్తూ లాస్ట్కు త్రేతాయుగం దగ్గర తీసుకెళ్ళాడు. ఇప్పుడు సినిమా రాజమౌళి ఏదైతే ఫ్యాన్స్ అనుకున్నారో ఫ్యాన్స్ అనుకున్న అంచనాల కంటే ఎక్కువ. ఎందుకంటే నిన్న గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ చూస్తేనే అర్థమైపోతుంది. దాదాపు చాలా వేల మంది ఫ్యాన్స్ తరలి వచ్చారు. వచ్చిన వాళ్ళందరినీ ఎవరిని నిరాశపరచకుండా ఈ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. కాబట్టి సినిమాకి సంబంధించి 2027 వరకు ఆగాల్సింది. మధ్యలో చాలా వస్తూ ఉంటాయి కాబట్టి అప్డేట్స్. కానీ ఇక్కడ నుంచి సినిమా అర్థమైపోతుంది. రాజమౌళి ఏం చేయబోతున్నాడో తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కొక్క లోకాన్ని కానీ లేదంటే ఒక్కొక్క సెక్షన్కి సంబంధించి కూడా ఇంకా అప్డేట్స్ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా అయితే మందాకిని, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ కుంభ, మహేష్ బాబు, రుద్ర ఈ 3 అయితే చాలా డౌట్స్ వస్తుంటాయి. ఇప్పుడు చేతిలో త్రిశూలం ఉంది, వృషభంపై వస్తున్నాడు, రాముడుగా ఎలా కనిపిస్తాడని. కానీ అయితే తీసుకెళ్ళిపోతాడు అంటే ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోతాడు. అక్కడ నుంచి ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతుందని చెప్పి క్యారెక్టర్ కానీ లేదంటే అది కానీ. ఎందుకంటే రాముడు కూడా శివుడి భక్తుడే. ఇప్పుడు చాలామంది డౌట్లు వస్తుంటాయి. త్రిశూలం ఉంది, ఇవన్నీ ఉన్నాయి, ఆ మెడలో రుద్రాక్ష ఉంది, శివలింగం ఉంది, రాముడిగా ఎలా కనిపిస్తాడు, క్యారెక్టర్ నేమ్ కూడా రుద్ర అని ఉంది. అంటే టైం ట్రావెల్ కనిపించదు. మిగతా చెప్పు దానిలోకి తీసుకెళ్ళచ్చు. దీన్ని ఎలా కన్వే చేస్తాడనేది కూడా చూడాలి. ఇక్కడే రాజమౌళి ప్రతిభ ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే క్యారెక్టర్ అంతానేమో శివుడికి సంబంధించింది. రుద్ర అని ఉంది, మెడలో శివలింగము, నామాలు ఉన్నాయి, చేతిలో త్రిశూలం ఉంది, క్యారెక్టర్ పేరు రుద్ర ఉంది. కానీ కనిపించేది రాముడుగా ఎలా కనిపిస్తాడు త్రేతాయుగంలో. దీన్ని జస్టిఫై చేయడంలో కూడా రాజమౌళి ప్రతిభ దాగి ఉంటుంది. కాబట్టి మొత్తంగా అయితే ఇది గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్కి సంబంధించిన వారణాసి సినిమా సంబంధించి రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నాడు అనేది కూడా ఫ్యాన్స్ చాలా సంబరంగా ఉన్నారు. ఫ్యాన్స్ రాముడిగా మహేష్ బాబుని చూడ ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా పోస్టర్లు కూడా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఫ్యాన్ మేడ్ పోస్టర్లు. కానీ రాజమౌళి రాముడిగా మహేష్ బాబుని ఎలా చూపించబోతున్నాడు అనేది చూడాల్సి ఉంది. 2027 వరకు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.